బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్లు అవసరం అవడంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్లు అవసరం అవడంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన కూడా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాపైన కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రేవంత్ రెడ్డి అధ్యక్షత జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా రైతుల అంశాలకు సంబంధించి ఇక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కానుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటగా ఎంతో ఫస్ట్ నుంచి కూడా రైతులకు ఫేవర్ ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఎలక్షన్ మొన్న పార్లమెంట్ ఎన్నికలలో ఏతుందో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ కేబినెట్ లో కీలకంగా సమావేశంగా ఉన్నటువంటి అంశాలు ప్రధానంగా ఈ రైతు రుణమాఫీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం వచ్చింది. రైతులకు ప్రతి ఒక్క రైతుకు తప్పకుండా సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇలా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రైతు రుణమాఫీ, రైతు బంధుకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దానిలో భాగంగానే రైతు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల రూపాయల రూపాయలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అందే విధంగా చర్యలు తీసుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే లక్షలాది రూపాయలు బ్యాంకుల్లో అప్పులున్న పరిస్థితి. రైతులకు బ్యాంకర్స్ నేరుగా రైతులకు ఫోన్ చేసి మీరు అప్పు కట్టాలి, లేదా తప్పకుండా అప్పు కట్టి రెన్యువల్ చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగానే ఇవాళ కేబినెట్ మీటింగ్ లో చర్చించి మన రైతు రుణమాఫీకి కావాల్సినటువంటి ఎంత అమౌంట్ అవుతుంది, ఎన్ని కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి దాని పెద్ద చర్చ జరిగే పరిస్థితుంది. దానిలో భాగంగా ఇలా మీటింగ్ లో చర్చ జరిగితే దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టు 15వ తారీఖు లోపల తప్పకుండా రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం మన ప్రభుత్వం మీద బాధ్యత ఉందని చెప్పేసి సీఎం చెప్పడం జరిగింది. దానికి తక్షణమే రుణమాఫీ కింద సుమారుగా రాష్ట్రం మొత్తం కలిపితే 30,000 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పి ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 1,00,000 రూపాయల లోపు కనుక రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి అవకాశం ఉంది. అది కాలేదు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ రుణమాఫీ కూడా 2 లక్షల వారికి చేస్తారా?